ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. క్వశ్చన్ అవర్ కానివ్వండి, let question hour be completed, please. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మాట్లాడుతారు కానీ నాట్ నౌ. బీఎస్సీలో మీరు ఒప్పుకున్న దానికే కట్టుబడకపోతే ఎట్లా? బీఎస్సీలో ఫస్ట్ క్వశ్చన్ అవర్ వస్తుంది. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ నాట్ నౌ. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. నాట్ నౌ. ప్రాపర్ ఫామ్ లో రండి, చర్చిద్దాం. ప్రాపర్ ఫామ్ లో రండి, చర్చిద్దాం. ప్లీజ్ 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 కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. ప్రాపర్ ఫామ్ లో రండి, చర్చిద్దరు కానీ. ప్లీజ్ సార్ రోజు ఇది బాగలేదు సార్. దయచేసి వైఎస్ఆర్సీపీ సభ్యులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. దయచేసి మీరు సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికి కట్టుబడి ఉండండి. రోజు ఉదయాన్నే రావడం, ఏదో ఒక అంశం మీద ఇట్లా రచ్చ చేయడం సమంజసం కాదు. ప్రశ్నోత్తరాల సమయం చాలా విలువైనది. ఎక్కువ మంది సభ్యులకు అవకాశం వచ్చే ఈ 1 గంట సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహకరించమని మీ ద్వారా వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. దయచేసి ప్రతిరోజు ఇది భావం కాదు. మీకు ఒక నిర్ణయం తీసుకున్నాక బీఎస్సీ అనేది సభా వ్యవహారాలకు సంబంధించి
నిర్ణయం చేసే కమిటీ. ఆ కమిటీలో చేసిన నిర్ణయానికే మీరు కట్టుబడి ఉండకపోతే ఎట్లా? దయచేసి మీరు ఈ అంశాన్ని ఏదో ఒక రూపంలో ఉమ్మడి జాబితాలో ఉంది. మేము ఈ సభలో ఈ అంశాన్ని చర్చించాలని టీడీపీ తరఫున ఇచ్చాం, మీరు ఇచ్చారు. తప్పకుండా చర్చిద్దాం ఏదో ఒక రూపంలో. అసలు మీరు నోటీసే ఇవ్వకోకుండా వాయిదా తీర్మానాలు సభలో చర్చకు వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? 344 కింద రండి, షార్ట్ డిస్కషన్ పెడదాం. ఇంకా మీకు ఏదైనా వేరే రూపంలో చర్చ కావాలంటే చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లా కాకుండా విలువైన ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు ఇలా వృధా చేయడం అనేది మీకు సమంజసం కాదు. చాలా మంది సభ్యులకు, మీ వాళ్ళకి, మరి తెలుగుదేశం సభ్యులకు చాలా మందికి అవకాశం వచ్చే సమయం కాబట్టి దీన్ని దుర్వినియోగం చేయొద్దని మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. రవికుమార్. అధ్యక్ష, ఈరోజు శాసనసభలో వైఎస్ఆర్ పార్టీ ఈ రకంగా వ్యవహరించడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు చాలా స్పష్టంగా వాళ్ళపైన వాళ్ళకే నమ్మకం లేనట్టుగా నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు కరువు మీద చర్చించడానికి ఒక ప్రశ్న రూపంలో ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఇన్పుట్ సబ్సిడీ మీద చర్చించడానికి ప్రశ్నల రూపంలో ఉన్నాయి అధ్యక్ష. అలానే ఈరోజు అతి ముఖ్యమైనటువంటివి అని చెప్పి నిన్న సభలో మాట్లాడేటప్పుడు, బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు కరువు నివారణ చర్యలపైన మీరేం తీసుకోలేదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్లే కరువు మీద ప్రశ్న వేసి కూడా చర్చకు ఎక్కడికైనా వస్తే ఈ ప్రభుత్వం సమర్థవంతంగా చేసినటువంటివన్నీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని చెప్తారేమో అనేటువంటి భయంతోనే వీళ్ళు కనీసం అటువంటి రాష్ట్ర ప్రధానికానికి పనికొచ్చే సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడం కోసం ఈ రకంగా గలాటా గొడవ సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు ఈ రకంగా సభలోకి రావడం, ఏదో ఒక లేని అంశాన్ని తీసుకురావడం, సభా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడడం, సభా సాంప్రదాయాలను పాటించకపోవడం, అనుసరించకపోవడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. వాళ్ళ తీరు మారాలి. ఈ రోజు మీరే ఇచ్చారు ఈ సభలో మనం ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి కరువుని చర్చించడానికి ఈరోజు సభలో ప్రశ్నించారు. నేను అడుగుతా ఉన్నాను, కరువు మీకు ఇష్టం లేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు సమస్య పైన మాట్లాడడానికి మీ దగ్గర సమాచారం లేక, మీ దగ్గర ఎటువంటి కూడా ప్రశ్నించేటటువంటి ఆలోచన లేకపోవడం వల్లే ఈ రోజు ప్రశ్న సభా సమయాన్ని, ఈ ప్రశ్న తాలూకా సమయాన్ని మీరు వాయిదా వేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వేడుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాం, సభలో చర్చకి రండి. ఇన్పుట్ సబ్సిడీ మీద ఇచ్చారు, ప్రభుత్వం చర్చకి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అన్ని చర్యలు కూడా నేరుగా ప్రజలకు చెప్పడానికి కోసం ఈరోజు ఈ సభలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ముంటే మీరు చర్చకి సిద్ధంగా రండి. మీరంతా కానీ లేదు మీరు అగ్రిగోల్డ్ పైన చర్చిద్దాం, 344 నిబంధనల కింద షార్ట్ టర్మ్ నోటీస్ ఇవ్వండి. మేము కూడా ఇచ్చాం. తప్పనిసరిగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది, సిద్ధంగా ఉంది. ఈ సభలో చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీకు దమ్ముంటే మీరు ఆ రకమైనటువంటి ఫారంలో రండి. అంతేగాని ప్రశ్న తాలూకా సమయాన్ని మీరు హరించి సభా సాంప్రదాయాల్ని మీరు నిర్వీర్యం చేయొద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని మీ ద్వారా వేడుకుంటున్నారు అధ్యక్ష. ఏ అంశమైనా క్వశ్చన్ అవర్ తర్వాతనేనండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. గోండా ఉమా. అధ్యక్ష, ప్లీజ్ దయచేసి కూర్చోండి. అధ్యక్ష, కూర్చోండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ అనే అంశం మీద ఈ విధంగా గొడవ చేయటం కానీ, ఈ విధంగా మాట్లాడటం కానీ ప్రజలు దొంగ 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 అని అరిచేటుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత 10 సంవత్సరాలుగా ఈ పాపానికి వీళ్లు కాదా కారణం అధ్యక్ష. ఆ రోజున రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, ముఖ్యమంత్రి స్థాయిలో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్లు వెళ్లి వాళ్ళకి అండగా నిలబడ్డారు అధ్యక్ష. వీళ్ల వల్ల
వాళ్ళ ఓపెనింగ్లకి, వాళ్ళ ఆఫీసులకి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి వీళ్ళు అండగా ఉండబట్టి ప్రజలందరూ కూడా అగ్రిగోల్డ్ నమ్మి ఇవాళ వేల కోట్ల డిపాజిట్లు చేశారు అధ్యక్ష. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష సబ్జెక్ట్ లో పోవద్దండి, సబ్జెక్ట్ లో పోవద్దు. అదే అధ్యక్ష మేమేమంటున్నామంటే అధ్యక్ష చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ఉంటే సరైన ఫార్మెట్ లో రండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. ఎన్ని విషయాలు ఎంతసేపు అయినా సరే చర్చించడానికి కానీ రాజకీయంగా మాత్రం ఈ వాడుకోవడం తప్ప అధ్యక్ష. ఇప్పటికే బాధితులు చాలా మంది ఇబ్బందులు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెనక్కి పిల్లడి సబ్జెక్టులు మాట్లాడడానికి లేదండి. ది ఎజెండా ఈజ్ వెరీ క్లియర్. ఫస్ట్ ఈజ్ క్వశ్చన్ అవర్, తర్వాతనే మిగతా అంశాలు లేదు. సబ్జెక్టులోకి పోవద్దండి దయచేసి. కాల్ బ్యాక్ యువర్ మెంబర్స్ అండ్ కోఆపరేట్ టు కంటిన్యూ విత్ ది క్వశ్చన్ అవర్ ప్లీజ్. నో సబ్జెక్ట్. ఏం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, దాదాపుగా 105 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారు No, అధ్యక్ష. no, please. The House is adjourned for 10 minutes. No, House is adjourned for 10 minutes. ఏపీ అసెంబ్లీలో మళ్ళీ అదే నిరసనలు కొనసాగాయి. అగ్రిగోల్డ్ సమస్యపై చర్చకు పట్టుబట్టింది విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకుని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని, ఈ అంశంపైనే చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. అయితే స్పీకర్ క్వశ్చన్ అవర్ తర్వాత వేరే విషయాలు చర్చకు వస్తాయి. ప్రస్తుతం క్వశ్చన్ అవర్కి ఎవరూ అడ్డుపడద్దు అని స్పీకర్ ఎంతగా వారించినప్పటికీ కూడా వైసీపీ సభ్యులు పోడియం దగ్గర తమ నిరసన కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.